భద్రాచలం వరకు నేను ఒక రాత్రి ప్రయాణమై వెళ్ళాను. నైట్ బస్సులో వెళ్ళాను. ఆ సహోదరుడు, ఆ భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే తలుపు తట్టాను. వాళ్ళు మెలకువతో ఉన్నారు, నేను వస్తాను తెలిసి. శుభ్రంగా ఒక గది అరేంజ్ చేశారు. అన్న ఇక్కడ ఉండండి, ఈ రాత్రి మీటింగ్ ఉంది, పగలు కాస్త రెస్ట్ తీసుకోండి. నైట్ జర్నీ చేసి వచ్చారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, నాకు సెలవు ఇవ్వలేదు. ఈయన గారేమో అరేంజ్మెంట్లు చూస్తున్నాడు, మాకు ఇక్కడ ఎవరు లేరు. మరి ఇదిగో పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు. రేయ్ అంకుల్కి భోజనం పెట్టాలి, అంకుల్కి అన్ని వడ్డించాలి మీరు అని ఇద్దరు పిల్లలకి చెప్పి వెళ్తున్నారు. నేను వాళ్ళని పిలిచి ఆ పిల్లల్ని చూసి, ఆ పిల్లలు ఎట్టున్నారు, ఇలా తాకితే మార్చిపోతారేమో అన్నట్టున్నారు. మార్బల్ స్టోన్ లాగా, పాలరాతి బొమ్మల్లాగా ఉన్నారు పిల్లలు. నేను వాళ్ళు పిలిచి, ఎంత చక్కటి బిడ్డలు ఇచ్చాడయ్యా దేవుడు మీకు, వాళ్ళు చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్న కాసేపు ఉండండి, మీకు వాళ్ళ సంగతి తెలుస్తుంది అన్నారు. ఏమిటమ్మా అలాగంటామని, అదే మేము వచ్చేసరికి మీకు వాళ్ళ సంగతి తెలుస్తుంది అన్నా, పాలరాతి బొమ్మలో ఇంకా వాళ్ళ అందసందాలు మీకు తెలుస్తాయి అన్నా అంటే వెళ్ళిపోయారు. సరే వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళారు. నేను కూడా తలుపు అట్ట వేసి గడి పెట్టకుండా పడుకున్నాను. టిఫిన్ చేసి పడుకున్నాను. వాళ్ళు 10 గంటలకు వచ్చినట్టున్నారు, 11కి వచ్చినట్టున్నారు. 12కి వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పినట్టున్నారు తల్లిదండ్రులు. ఆ లోపల ఏం చేసింది, ఆ పిల్ల బ్లేడ్ తీసుకొని వచ్చి నా గోళ్ళు కత్తిరిస్తుంది బ్లేడ్తో. ఆ గోర్లు కత్తిరించబోయి, నేను నిద్రపోతున్నా, గోర్లు కత్తిరించబోయి కాలు కోసిన అన్న లేదు చూస్తే ఈ పిల్ల సైతాన్ పోవాడిగా అన్న. పొద్దున్నే అంత ముచ్చటగా కనబడిన పిల్ల, అంత అందంగా కనబడిన పిల్ల, సరే 2-3 గంటలైన తర్వాత అది చేసిన పనికి రక్తం వచ్చేసింది నా కాలుకి, బొట్టనెలకి. ఏం చేస్తున్నాను, గోర్లు కత్తిరిస్తున్నాను. లోపలికి వచ్చామంటే కీళ్ళకి కొడతాను బాగా అని బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటే కింద నుంచి దబ్బణం తీసుకొని పొడిచాడు. కింద చూసే కుక్కేమో అని చూస్తే కుక్క కాదు, ఈడు దబ్బణం తీసుకొని పొడుస్తున్నాడు నన్ను ఈ మీద. ఇక జుట్టు పట్టుకుని కస లాగి తలుపు అవతలు పెట్టి తలుపు గడి పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేంత వరకు తలుపు తీల. ఇక అన్నం కూడా నాకు అక్కర్లేదు బాబు, వీళ్ళిద్దరు పిల్లలు కాదు, వీళ్ళిద్దరు రాక్షసులు అంటున్నారు. ఎక్కడుందండి అందం, ఎక్కడుంది నాకు అర్థం కాదు. అందం ఎక్కడుంది, ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే. అది తెలవక ఈ దద్దమ్మలకి, అది తెలవక ఈ మనుషులకి, అబ్బో ఒక్కొక్కడు దేవదాసు అయిపోతాడు. ఒక్కొక్కడు దేవదాసు, నువ్వు లేకపోతే బతుకేలేదు అంటాడు. నేను నా జీవితంలో పెళ్ళే చేసుకోవాలంటాడు. తెలివి తక్కువడు. చాలామంది ఈ మగాళ్ళు కానీ ఆడపిల్లలే కానీ అదేం ప్రేమో అదేం కానీ మనకి అర్థమై సాదు. ఇక బతుకే లేదన్నట్టు, లోకమే లేదన్నట్టు, ప్రపంచమే లేదన్నట్టు వెచ్చల విడిగా మనసు కోరుకున్నట్లు, శరీరం ఆశించినట్లు దరిద్రపు బ్రతుకులకి తెగించేస్తారు, తుచ్చమైన అభిలాషలకి. అయితే బైబిల్ అంటుంది, నీవు చంద్రబింబమంతా అందాన్ని సంపాదించాలి. ఎంతసేపు చూసినా ఆ అందం తరగకూడదు. తరగకుండా ఉండాలంటే గుణం అనే అక్షయ అలంకారం నువ్వు పొంది ఉండాలి. పై వేషాలు కాదు, పై అందాలు కాదు,